అయిపోయిందండి మనం చేసుకున్న టమాటా ఎగ్ కర్రీ. మీరు కూడా ఇలా చేసుకోండి. టమాటాలు ఎక్కువ వేసి ఆనియన్స్ తక్కువ వేసుకోవటమేనండి. ఇదొక రకం. ఇంకోటి అయితే ఆనియన్స్ ఎక్కువ వేసి టమాటాలు తక్కువ వేసుకోవటం. ఇట్లా ములక్కాడలు అన్నిట్లో వేస్తామండి. నేను స్టెప్ బై స్టెప్ పెడతాను. ఇట్లా ఎలా ఉందో మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆంధ్ర స్పెషల్ మా ఇంట్లో జ్యోతి స్పెషల్ నేను ఇలా చేసుకుంటానండి. ఎక్కువ ఇలా చేస్తాను. ఎగ్స్లో చాలా రకాలు ఉంటాయి కానీ ఎక్కువగా నాకు ఇది ఇష్టం. మన ములక్కాడలు వేసి కూడా బాగుంటుందండి. అది ఇంకెప్పుడన్నా పెడతాను. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈసారి మా స్టైల్లో చేసుకోండి నేను చేసినట్టు. కొలతలంటూ ఏముండవండి. 1 స్పూన్ ధనియా పౌడర్, అంటే ఒట్టి ధనియాలనండి ఏంచి పౌడర్ చేసింది, అది స్కిప్ అయింది. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పౌడర్ అండి. అంటే జీలకర్ర కూడా వేయించి ఆయిల్ లేకుండా పౌడర్ చేసుకున్నదండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్ కూడా పంపించండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి. బాయ్.